ప్రసంగి గ్రంథము 1-12 అధ్యాయాలు. అధ్యాయం 1. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. 2. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 3. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. 4. తరము వెంబడి తరము గతించి పోవుచున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. 5. సూర్యుడు దయించును, సూర్యుడు అస్తమించును, తాను దయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. 6. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. 7. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును. 8. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాని వివరింపజాలరు. చూచుటచేత కన్ను తృప్తి పొందకున్నది, వినుటచేత చెవికి తృప్తి కలుగుటలేదు. 9. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరుగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు. 10. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. 11. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవువారికి కలుగదు. 12. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని. 13. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. 14. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటిని నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. 15. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపముగలది లెక్కకు రాదు. 16. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటెను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేననుకొంటిని. 17. నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటే అని తెలిసికొంటిని. 18. విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. అధ్యాయం 2. 1. కాని నిన్ను సంతోషముచేత శోధించి చూతును, నీవు మేలుననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. 2. నవ్వుతో, నీవు వెర్రిదానవనియు, సంతోషముతో, నీచేత కలుగునదేమియనియు నేవంటిని. 3. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని. 4. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని. 5. నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. 6. వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని. 7. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలును గొర్రెమేకల మందలును బహువిస్తారముగా సంపాదించుకొంటిని. 8. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుష్యులిచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. 9. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. 10. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. 11. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. 12. రాజు తరువాత రాబోవువాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకుని,
నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. 13 అంతట చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలిసికొంటిని. 14 జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు. అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. 15 కావున బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే. 16 బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికినియుంచబడదు. రాబోవు దినములలో వారందరును మరువబడిన వారయుందురు. జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే. 17 ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకసహ్యమాయెను. 18 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని. 19 వాడు జ్ఞానము కలవాడయ్యుండునో బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవనికి తెలియును. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇదియును వ్యర్థమే. 20 కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. 21 ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడుగునయ్యున్నది. 22 సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను, వానికేమి దొరుకుచున్నది. 23 వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. 24 అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలిసికొంటిని. 25 ఆయన సెలవులేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. 26 ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగానుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టుడగువానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. అధ్యాయం 3 1 ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 2 పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాని పెరికివేయుటకు, 3 చంపుటకు బాగుచేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, 4 ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, 5 రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు కౌగలించుట మానుటకు, 6 వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, 7 చింపుటకు కుట్టుటకు, మౌనముగానుండుటకు మాటలాడుటకు, 8 ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు, 9 కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి. 10 నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. 11 దేని కాలమునందు అది చక్కగానుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు. ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు. 12 కావున సంతోషముగానుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. 13 మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచుండిరి తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని. 14 దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలిసికొంటిని. దానికేదియు చేర్చబడదు దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. 15 ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరుగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరల రప్పించును. 16 మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. 17 ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.
18 కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలిసికొనునట్లును దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని. 19 నరులకు సంభవించునది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమియూ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము. 20 సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగి పోవును. 21 నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియును. 22 కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని. ఇదే వారి భాగము. అధ్యాయం 4. 1 పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను. 2 కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారికంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకొంటిని. 3 ఇంకను పుట్టనివారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకొంటిని. 4 మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని నాకు కనబడెను. ఇది వ్యర్థముగానొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. 5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. 6 శ్రమయును గాలికైన యత్నములును 2 చేతుల నిండ నుండుట కంటే ఒక చేతి నిండ నెమ్మది కలిగియుండుట మేలు. 7 నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. 8 ఒంటరిగానున్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహుచింత కలిగించును. 9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. 10 వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. 11 ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును. 12 ఒంటరియగునొకని మీద మరియొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానినెదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదుగదా. 13 మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. 14 అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. 15 సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షముననుందురని నేను తెలిసికొంటిని. 16 అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇది వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. అధ్యాయం 5. 1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. 2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. 3 విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. 4 నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు. 5 నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటే మేలు. 6 నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటివలన జరుగనీయకుము, అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునెదవు. 7 అధికమైన స్వప్నములును మాటలును నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము. 8 ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము.
అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు. మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. 9 ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును. 10 ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. 11 ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులార చూచుటేగాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజనమేమి? 12 కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధి చేత నిద్రపట్టదు. 13 సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. 14 అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. 15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేతపట్టుకొని పోడు. 16 అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? 17 ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. 18 మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే. ఇదియే వానికి భాగ్యము. 19 మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. 20 అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. అధ్యాయం 6 ఒకటి సూర్యుని క్రింద దురవస్థయొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది. 2 ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిననుభవించుటకు దేవుడు వానికి శక్తిననుగ్రహింపడు. అన్యుడు దానిననుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. 3 ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతికంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను. 4 అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. 5 అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటే దాని గతి నెమ్మదిగలది. 6 అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే, అందరును ఒక స్థలమునకే వెళ్ళుదురు గదా. 7 మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. 8 బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవులెదుట బ్రతుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? 9 మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుటకన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. 10 ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను. ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను. తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. 11 పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమీ లాభము? 12 నీడవలె తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? అధ్యాయం 7 ఒకటి సుగంధతైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. 2 విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. 3 నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. 4 జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి ఇంటిమీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్య నుండును. 5 బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు,
6 ఏలయనగా బాణక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వో అట్టిదే, ఇదియు వ్యర్థము. 7 అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును. 8 కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. 9 ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. 10 ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములో అనియడుగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. 11 జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకువారికి అది లాభకరము. 12 జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. 13 దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. 14 సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు. 15 నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని. నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులైయుండియు చిరాయువులైన దుష్టులును కలరు. 16 అధికముగా నీతిమంతుడవైయుండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేల నాశనము చేసుకొందువు. 17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోదువు. 18 నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చేయి విడువకుండుటయు మేలు. దేవునియందు భయభక్తులు కలవాడు వాటినన్నిటిని కొనసాగించును. 19 పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. 20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. 21 నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము. 22 నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది గదా. 23 ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటినిగాని అది నాకు దూరమాయెను. 24 సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు. 25 వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలిసికొనుటకును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపితిని. 26 మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురుగాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు. 27 సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. 28 అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితినిగాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. 29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెనుగాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకునియున్నారు. అధ్యాయం 8 1 జ్ఞానులతో సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చబడును. 2 నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. 3 రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము, వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము. 4 రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? 5 ధర్మమునాచరించువారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు. 6 ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది, లేనియెడల మనుష్యులు చేయు కీడు బహు భారమగును. 7 సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు? 8 గాలి విసరకుండా చేయుటకు గాలిమీద ఎవరికిని అధికారము లేదు, మరణదినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్ట్యము దానిననుసరించు వారిని తప్పింపదు. 9 సూర్యుని క్రింద జరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను.
మరియు ఒకడు మరియొకనిపైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. 10 మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకొన్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడియుండుటయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. 11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. 12 పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. 13 భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు. వారు నీడవంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును. 14 వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేననుకుంటిని. 15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని. బ్రతికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. 16 జ్ఞానాభ్యాసము చేయుటకును, దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా 17 దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుటలేదనియు, దాని తెలిసికొనవలెనని జ్ఞానులు పూనుకొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలిసికొంటిని. అధ్యాయం 9. 1 నీతిమంతులును జ్ఞానులను వారి క్రియలును దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. 2 సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికిని బలులనర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికేలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. 3 అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరము. 4 బ్రతికియుండు వారితో కలిసిమెలిసియున్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా. 5 బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు. వారి పేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. 6 వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగువాటిలో దేనియందును వారికికనెప్పటికిని వంతు లేదు. 7 నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. 8 ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. 9 దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దానియంతటికి అదే నీకు కలుగు భాగము. 10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తిలోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. 11 మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు, బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానముగల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు. ఇవియన్నీయు అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి. 12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. 13 మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. 14 ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్ది మంది కాపురముండిరి.
దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడివేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. 15 అయితే అందులో జ్ఞానముగల యొక్క బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు. 16 కాగా నేనిట్లను కొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. 17 బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. 18 యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. అధ్యాయం 10. ఒకటి బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుటచేత అది చెడువాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. 2 జ్ఞాని యొక్క హృదయము అతని కుడిచేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమచేతిని ఆడించును. 3 బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి, తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును. 4 ఏలువాడు నీమీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండా చేయును. 5 పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. 6 ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, ఘనులు క్రింద కూర్చుండుటయు, 7 పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగపడెను. 8 గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. 9 రాళ్ళు దొర్లించువాడు వాటిచేత గాయము నొందును, చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొనును. 10 ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. 11 మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీయు కాదు. 12 జ్ఞానుని నోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. 13 వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. 14 కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. 15 ఊరికి పోవు త్రోవ ఎరుగనివారై బుద్ధిహీనులు తమ ప్రయాసచేత ఆయాసపడుదురు. 16 దేశమా, దాసుడు నీకు రాజయ్యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులయ్యుండుటయు నీకు అశుభము. 17 దేశమా, నీ రాజు గొప్పయింటివాడయుండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారయుండుటయు నీకు శుభము. 18 సోమరితనము చేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. 19 నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. 20 నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడకగదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలుగలది సంగతి తెలుపును. అధ్యాయం 11. 1 నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 2 7గురికిని 8 భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. 3 మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమిమీద దానిపోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనేయుండును. 4 గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. 5 చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. 6 ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు. 7 వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. 8 ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీయు సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము. 9 యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. 10 లేత వయస్సును నడిప్రాయమును గతించి పోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము.
నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. అధ్యాయం 12. 1 దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2 తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. 3 ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు. 4 తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు. 5 ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. 6 వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్ద కుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును. 7 మన్నైనది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. 8 సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. 9 ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. 10 ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. 11 జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. 12 ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములో అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. 13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. 14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదేగాని చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును.